హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేయండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ కుర్మా. చూస్తున్నారుగా ఎంత థిక్గా ఎంత బాగుందో. రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, ఎందులో అయినా ఈ కుర్మా అన్నది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే కొన్ని బంగాళదుంపలు తీసుకోండి, అందులో వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. ఉడికినాక ఈ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించండి. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంక ఇది మొత్తం కలుపుకున్నాక టమాటా మగ్గినాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్నాక మొత్తం మగ్గినాక ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు ఇంక వాటర్ అన్నది వేసుకోవాలి. మీకు థిక్గా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి, కొంచెం పలచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇంకా తగినంత వాటర్ వేసుకున్నాక మొత్తం కలుపుకొని 5 మినిట్స్ అలా మరిగించండి. ఈ విధంగా మరిగినప్పుడు ఆలు ముక్కలను కట్ చేసుకున్నవి ఇంకా వేసేసుకోండి. పెద్దగానే కట్ చేసుకోండి ఆలు ముక్కలను అన్నది. ఇంక వేసుకున్నాక మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా మగ్గించండి. ఈ విధంగా దగ్గర అవుతుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదని నేను వేసుకోలేదు. కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ మగ్గించి ఇంక దించేసుకుంటే మన ఆలు కుర్మా అన్నది రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.